పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మీనరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి మొదలైన అన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మీనరాశి వారిని కనుక పరిశీలిస్తే ప్రధానంగా మీనరాశి వారికి 10 రోజులు కూడా స్పష్టంగా కర్మఫలాలు బయటపడేటటువంటి కాలంగా ఉండబోతుంది. కారణం ఏమిటంటే శని మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు. రవి కుజ గ్రహాలు మీ రాశికి లాభస్థానంలో సంచరిస్తున్నాయి. బుధ శుక్ర గ్రహాలు రెండూ కూడా, బుధుడు శుక్రుడు రాహువు మీ జన్మరాశికి 12వ స్థానంలో కుంభరాశిలో సంచరిస్తున్నాయి. శని మీ జన్మరాశిలో సంచరించేటటువంటి సమయంలో బాధ్యతలు పెరుగుతాయి. కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా ఏదైనా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో న్యాయం జరుగుతుంది. గతంలో చేసినటువంటి ప్రయత్నాలకు ఇప్పుడు ఫలితం కనిపించడం మొదలు పెడుతుంది. ఓర్పు, క్రమశిక్షణ ఇక్కడ మీకు ప్రధానమైనటువంటి ఆయుధాలుగా ఉండబోతున్నాయి. తర్వాత రవి కుజ గ్రహాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇవి 11వ స్థానంలో, లాభస్థానంలో. ఇక్కడ మీనరాశి వారికి ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి, కుటుంబ స్థానాధిపతి అయినటువంటి కుజుడు లాభస్థానంలో, ఉచ్చస్థానంలో సంచరించేటటువంటి ఈ సమయంలో ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది, లాభాలు వస్తాయి, నెట్వర్కింగ్ కూడా బలపడుతుంది అని చెప్పాలి. పెద్దవారి యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. సీనియర్ల ఆఫీసులు కూడా లభిస్తాయి. లక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తాయి అని చెప్పాలి. అలానే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి కూడా అనుకూలంగా మారబోతుంది. మరి రవి ప్రభావాన్ని కనుక తీసుకుంటే షష్టాధిపతి అయినటువంటి రవి కూడా లాభస్థానంలో సంచరించేటప్పుడు ఊహించినటువంటి విధంగా ఆరోగ్య సమస్యలు ఏవైతే ఇబ్బంది పడుతూ ఉంటారో అనారోగ్యంతో, ఆ సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది అని చెప్పాలి. ఇక బుధుడు శుక్రుడు ఈ 2 గ్రహాలను కనుక మనం పరిశీలిస్తే 12వ స్థానంలో బుధుడు యొక్క సంచారం, సప్తమాధిపతి, చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు 12వ స్థానంలో సంచరించేటప్పుడు మీకు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా చెప్పాలంటే మీలో ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఈ బుధుడి యొక్క కారణం చేత టాలెంట్ బయటికి రావడానికి ఆలస్యం అవుతుంది. ప్రేమ విషయాలలో కొంత రహస్యత పాటించాలి. ఆర్థికపరమైనటువంటి విషయాలలో ప్లానింగ్ పెరుగుతుంది. శుక్రుడి యొక్క ప్రభావాన్ని తీసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు 12వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత గతంలో చేసిన రుణాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఈ మాసంలో రుణాలు చేయకుండా ఉండటం చాలా మంచిది. ఇక గురుడు ప్రభావాన్ని కనుక తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు గురుడు కారణంగా మీకు కలగబోతూ ఉన్నాయి. అన్ని పనులలో కూడా స్థిరత్వం కలిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ 10 రోజులు కనుక తీసుకుంటే కొంచెం స్లోగా ఉంటుంది, కానీ బలంగా ఎదిగేటటువంటి దిశగా అడుగులు పడబోతున్నాయి. నెమ్మదిగా కానీ బలంగా ఎదిగేటటువంటి దిశగా అడుగులు పడబోతూ ఉన్నాయి. మరి డే వైజ్గా పరిశీలిస్తే మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ రాత్రి 10:52 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి క్రియేటివిటీ లెవెల్స్ అన్ని అద్భుతంగా ఉండేటటువంటి కాలంగా ఉండబోతుంది. అంటే ప్రేమ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ అంత క్రియేటివిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. పిల్లల నుంచి సంతానపరమైనటువంటి విషయాలలో శుభవార్తలు వింటారు. కొత్త ఐడియాలు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటాయి. సోమవారం రోజున శివుడికి పారిజాత పుష్పాలు కనుక సమర్పించినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 2వ తేదీ రాత్రి 10:52 నుంచి 5వ తేదీ ఉదయం 4:10 వరకు ఉండేటటువంటి సమయంలో పని భారం విపరీతంగా పెరుగుతుంది. ఎక్కడో ఏదో తెలియనటువంటి సమస్యలు పెరుగుతూ ఉంటాయి, నలత పెరుగుతూ ఉంటుంది. చేసేటటువంటి ప్రయత్నాలలో అనుకూలత కలుగుతూ, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి నిరుత్సాహం కలుగుతూ ఉంటుంది. ఆరోగ్యంపై ఎక్కువ అపారమైన శ్రద్ధ అవసరం. శత్రువులపై కూడా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆరోగ్యపరంగా కానీ, రుణ సంబంధమైనటువంటి విషయాలలో కానీ, ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానీ, ప్రయాణపరమైనటువంటి విషయాలలో కానీ ఇక్కడ మీనరాశి వారు చాలా జాగ్రత్తలు పాటించాలి. 5వ తేదీ ఉదయం 4:10 నుంచి 7వ తేదీ మధ్యాహ్నం 1:24 వరకు ఉండేటటువంటి సమయంలో
ఇది మీకు కొన్ని సంబంధాలకు పరీక్షాకాలం అనేటటువంటి విధంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య స్పష్టత అనేది చాలా అవసరం. బిజినెస్ పరమైనటువంటి ఒప్పందాలలో జాగ్రత్తలు చాలా అవసరం. ఎక్కడా కూడా నిర్లక్ష్యం కానీ అలక్ష్యం కానీ పనికిరాదు. ఏదైనా చేసేటప్పుడు స్పష్టంగా ఎదుటి వారికి చెప్పి వారి యొక్క ఒపీనియన్, వారి యొక్క సూచనలు సలహాలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళటం వలన దుష్ఫలితాలు దుష్ప్రభావాలు కలగకుండా ఉంటాయి. ఇక్కడ శుక్రవారం రోజున లక్ష్మీదేవి పూజ చేయటం, తెలుపు రంగు అంటే పాలు, పెరుగు, బియ్యం మొదలైనటువంటి దానం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇక 7వ తేదీ మధ్యాహ్నం 1:24 నుంచి 9వ తేదీ రాత్రి 1:11 వరకు ఉండేటటువంటి సమయంలో ఆకస్మికమైనటువంటి మార్పులు కలుగుతూ ఉంటాయి. అంటే ఇది అష్టమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత రుణ ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. భావోద్వేగాలు ఎక్కువైపోతూ ఉంటాయి. రిస్క్ తీసుకోకుండా ప్రశాంతంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు కనుక ఉంటే వాటిని అవాయిడ్ చేయటం అనేటటువంటిది చాలా మంచిది. ఇక్కడ లక్ష్మీ నృసింహ కవచం అనేటటువంటిది పారాయణ చేయటం చాలా మంచిది. లేదా విష్ణు సహస్రనామ పారాయణ వలన కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇక 9వ తేదీ రాత్రి నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి రోజులలో అదృష్టం బలపడుతుంది. గురు కృప అందుబాటులోకి వస్తుంది. ప్రయాణాలలో మంచి వార్తలు వింటారు. ఇక్కడ గురు బలాన్ని కనుక పెంచుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే మీకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి దాంట్లో మిశ్రమమైనటువంటి కాలంగా ఉంది. ఇవి మీనరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.